వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి. ఏబీవీపీ ఆధ్వర్యంలో జేఎన్టీయూ వద్ద సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. సతుల స్థానంలో పతుల పెత్తనం, వారించని అధికారులు విమర్శలకు దారితీసిన వైనం. జనసేన సిద్ధాంతాలు ప్రతి గడపకు చేరవేసి ఎన్నికల్లో గెలుస్తాం. పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రమేష్ స్పష్టీకరణ. సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టోకెన్ విఏఓల సమ్మె. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో యూనివర్సిటీల బంద్కి పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ జేఎన్టీయూ పరిపాలనా భవనం వద్ద ఏబీవీపీ నేతల ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచందర్ని వెంటనే బర్తరఫ్ చేయడంతో పాటు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీనాథ్, స్టేట్ టెక్నికల్ సెల్ కన్వీనర్ నాగరాజు డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే పేపర్ లీకేజ్ కారణం ఉందో దానికి నిన్న టీఎస్పీఎస్ చైర్మన్ జనార్దన్ రెడ్డిని వెంటనే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలి. అదేవిధంగా అనితా రామచంద్రన్ గారిని కూడా సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలి అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుకుంటుంది. కానీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దీని మీద ఎటువంటి స్పందన లేదు. ఏదో దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మొరిగినట్టు 3 రోజులు అయిన దాని వల్ల నిన్న జనార్దన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లలో మళ్ళీ పరీక్ష పెడతామని అన్నారు. కానీ ఇప్పటిదాకా ఒకటి విచారణ జరపలేదు. రానున్న రోజుల్లో ఇదే విధంగా జరిపితే కానీ అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఉద్యమాలకు దిగుతుందని చెప్తున్నాం. మొన్న కూడా కొన్ని రోజుల ముందు ఏదైతే ఎంసెట్ పేపర్ లీకేజ్ ఉందో, ఎంసెట్ పేపర్ లీకేజ్ టైంలో కూడా ఇదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది మనం చూస్తున్నాం. అంతేగాని ఆ ఇష్యూలో కూడా ఒక్కరు కోర్టులు మెట్టెక్కలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కేసీఆర్ మోచేతు నీళ్లు తాగుతున్నారు. ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అంతే ఉన్నారు, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కాదు. ఏదో ఎమ్మెల్యేలో ఎంపీలో కూర్చుంటే తెలంగాణ సాధించలేదు. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే సాధించినటువంటి తెలంగాణ సాధించుకొని ఇప్పటికీ 9 సంవత్సరాలు అయినప్పటికీ 9 సంవత్సరాల నుంచి నువ్వే ఒక్క జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. ఈరోజు ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని కూడా సిగ్గు లేకుండా నువ్వు పేపర్ లీకేజ్ చేసుకున్నావు. అది కూడా నీ కల్వకుంట్ల ప్రభుత్వమే, నీ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎంతోమంది ఎగ్జామ్స్ రాసిరో వాళ్ళందరి ఫోన్లలో కూడా ఈ పేపర్ లీకేజ్ కారణం దొరికిందని చెప్పి తెలుస్తుంది. మొన్న జరిగిన విచారణలో ఒకరి ఫోన్లో మీరైతే పేపర్ కాపీ దొరికిందని మనం తెలుస్తున్నాం. ఇదే విధంగా వాడిని వెంటనే యాక్షన్ తీసుకొని సిట్టింగ్ జడ్జి దగ్గర కూర్చోబెట్టి విచారణ జరపలేనా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున యుద్ధానికి దారిస్తుందని చెప్తున్నాం. భారత్ మాతా కీ జై హింద్. ఏదైతే టీఎస్పీఎస్సీ సంబంధించి పేపర్ లీకేజ్ మనం గత 3 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ వార్త వింటున్నాం. ఏదైతే జనార్దన్ రెడ్డి ఉన్నాడో ఈ టీఎస్పీఎస్సీ పేపరు ఏ విధంగా లీక్ అవుతుందో ఏబీవీపీ ప్రశ్నిస్తుంది. ఈరోజు ఈ కేసుని పూర్తి స్థాయిలో కేసీఆర్ పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఉన్నాడో ప్రవీణ్ మీద నెడుతున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రవీణ్తో జరిగిన కేసు కాదు. ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. దీంట్లో ఖచ్చితంగా కేసీఆర్ A1గా, కేటీఆర్ A2గా, హరీష్ రావుని A3, కవిత A4గా చేర్చి సిబిఐతో విచారణ చేయించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధిలో 2 పడకల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డ్రా ఏర్పాటు చేశారు. గోదావరి కనిలోని సింగరేణి కమ్యూనిటీ హాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రాలో 660 ఇళ్లకు గాను 2460 మందిని అర్హులుగా అధికారులు ప్రకటించారు. వీరి ఎంపిక కోసం డ్రా నిర్వహించారు. స్టేజ్ మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు సీట్లు కేటాయించారు. అయితే కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు నిబంధనలు ఉల్లంఘించి స్టేజ్ పై కూర్చోవడం విమర్శలకు దారితీసింది. 6వ డివిజన్ కార్పొరేటర్ రమాదేవి స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్, 7వ డివిజన్ కార్పొరేటర్ కాల్వ స్వరూప స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్,
43వ డివిజన్ కార్పొరేటర్ ధర్ని స్వరూప స్థానంలో భర్త జలపతి, 48వ డివిజన్ కార్పొరేటర్ పొన్నం విజయ స్థానంలో లక్ష్మీగౌడ్ కూర్చున్నారు. అయితే అధికారులు సైతం వారిని వారించలేదు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు కానీ వారు కూర్చోవడంతో పాటు కార్పొరేటర్ల పేరుతో ఎంపికైన లబ్ధిదారుల జాబితాలో సంతకాలు సైతం చేయడం గమనార్హం. అధికారులు స్పందించి మున్సిపల్ నూతన చట్టం ప్రకారం కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని సిపిఐ నాయకుడు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. మరి వీటిని పరీక్ష చేసి తర్వాత ఎవరెవరు అర్హులుగా ఉన్నారో వాటిని అన్నింటినీ గుర్తించడం అనేది జరిగింది. ఇందులో మొత్తం మరి ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత మనకు వచ్చిన ఎలిజిబిలిటీ అర్హత సాధించిన వాళ్ళు మరి 2468. ఈ 2468ని మళ్ళీ నోటీస్ బోర్డు మీద ఉంచి 7వ తారీఖు నుంచి మరి ఇక్కడ వచ్చినటువంటి అప్లికేషన్లను పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ లిస్టును ఇనెలిజిబిలిటీ లిస్టును మళ్ళీ అక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిష్ చేసిన వాటికి అక్కడ మళ్ళీ అప్లికేషన్స్ దరఖాస్తులను స్వీకరిస్తే, అభ్యర్థనాలను స్వీకరిస్తే అవి 557 వచ్చినాయి. ఈ 557ను కూడా మళ్ళీ తిరిగి ఎంక్వైరీ చేయించడం జరిగింది. ఎంక్వైరీ చేపిస్తే అందులో నుంచి 131 ఎలిజిబిలిటీగా తేలింది. ఇట్లా మొత్తం ఉన్నటువంటి అప్లికేషన్స్ను పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా విచారణ చేసిన తర్వాత మొత్తం మనకు 2468. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలైనటువంటి ప్రజలందరికీ అర్హత కలిగిన వాటికి ఇస్తామని చెప్పి మరొక 15 రోజుల నుంచి హడావిడిగా చేస్తూ మరి ఈరోజు గోదావరికని సింగరేణి కమ్యూనిటీ హాల్లో డ్రా పద్ధతి ద్వారా తీయడం శుభ పరిణామం అయినప్పటికీ మొదటగా 2016లో కూడా మరి ఇదే విధంగా డ్రా పద్ధతి తీసి దాదాపు 160 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి మరి వారిని విస్మరించడం బాధాకరమైనప్పటికీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు ప్రతి గడపకు చేరవేసి రానున్న ఎన్నికలలో జెండా ఎగరవేస్తామని పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రమేష్ తెలిపారు. చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అనడానికి కొద్ది రోజుల కిందట జరిగే సభే ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, చిలకలూరిపేట మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, సూర్య కరీముల్లా పాల్గొన్నారు. ఈరోజు నిన్న జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జనసేన పార్టీ పుట్టినరోజు ఏదైతే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం మచిలీపట్నంలో నిన్న జరిగిన విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ సభకి 10 లక్షల మంది జనం వచ్చి జనసమూహంతో ఆ సభ విజయవంతం అవడానికి కారణమైన ఈ రాష్ట్ర జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వేలాదిగా ఆ సభను విజయం చేసిన ప్రతి ఒక్కరికి చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే కానీ వారి భవిష్యత్తుకి నాంది పలికిద్దని తల్లిదండ్రులు, మహిళలు, ఎక్కువగా వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలకటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సభలో రాత్రి 12 గంటలైనప్పటికీ ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు 12ంటికి ఆ సభ మీదకి వచ్చినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా వెనుతిరగకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడేంత వరకు ఓపికగా ఆయన చెప్పిన మాటలు విని 12ంటికి ఎక్కుదాం తెల్లారి ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీకి, ఏ నాయకుడికి లేనంత చరిష్మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బిర్యానీ ప్యాకెట్ ఇస్తాను, ముందు పోస్తేనో, లేదంటే మనిషికి 500 ఇచ్చి 1000 రూపాయలు ఇస్తానో ఆ సభకు చెందిన జనం కాదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, బళ్ళు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావాలా, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన అంతమందించే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు ఆ సభను అన్ని లక్షల మంది విజయవంతం చేశారంటే
జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందుతుందో, జనసేన పార్టీకి ప్రజల్లో ఎంత ప్రేమ కలుగుతుందో మనం ఈ సభ నిదర్శనం. గతంలో చెప్పడం జరిగింది, ఎన్టీ రామారావు గారికి అటువంటి ప్రజాదరణతో ర్యాలీ జరిగిన చూసామని చెప్పేసి విశ్లేషకులు కానీ పత్రికలు చెప్పడం జరిగింది. 40 కిలోమీటర్లో ప్రయాణించడానికి పవన్ కళ్యాణ్ గారు 8 గంటలు పట్టిందంటే ఎన్ని వేల మంది, ఆ లక్షల మంది ఆ సభను విజయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలికారు. ఈ రాష్ట్రంలో ఒక మార్పుకి చిహ్నంగా కనిపిస్తుంది. ఆ సభపై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి, ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక విధాలు ఆయన మాట్లాడటం జరిగింది. మా కార్యకర్తలకి, వీరమహిళలకి పార్టీ పట్ల ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా తోడుండాలా అనే ఆ విధంగా ఆయన మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో జనసేన పార్టీని చిలకలూరుపేటలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే విధంగా మేము ఒక కార్యాచరణ ప్రకటించుకొని ప్రజల్లోకి వెళ్ళి రానున్న 24లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మేమంతా కృషి చేస్తామని తెలియజేసుకున్నాను. అదేవిధంగా చిలకలూరుపేటలో ఇంతమంది యువత పెద్దవారు ఆ సభకు నిన్న వేలాది తరలి వచ్చారంటే చిలకలూరుపేటలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా అభివృద్ధి జరిగిందో నిన్న జరిగినటువంటి ర్యాలీ, ఆ సభకు వచ్చిన జనమే ఉదాహరణ. చిలకలూరుపేట జనసేన పార్టీ కూడా రానున్న మా అందరి కృషితో కష్టపడి 2024లో చిలకలూరుపేట గడ్డపై జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఐకేపీ విఏఓల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు టోకెన్ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కుంటా ఉపేందర్, విఏఓ ఐక్యూపీల సంఘం రాష్ట్ర నాయకురాలు చింతా మౌనిక మాట్లాడుతూ విఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని, 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించుకుంటే జిల్లా కమిటీ నుండి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆనాడు సుప్రీంకోర్టే చెప్పింది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, గ్రేడింగ్తో పని లేకోకుండా మాకు వేతనం ఇవ్వాలని, ఇస్తున్నటువంటి 3,900 కూడా వివో అకౌంట్లోకి వేయకుండా నేరుగా మా అకౌంట్కి జమ చేయాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మీ అకౌంట్లో వేయట్లేదు అమౌంట్? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐకేపీలో పనిచేస్తున్నటువంటి వివోఏలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు టోకెన్ సమ్మె ప్రారంభం చేశారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఐకేపీ అందరూ కూడా తమ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం ఈ సమ్మె చేస్తూ ఉన్నారు. ఇందులో పెట్టినటువంటి ప్రధాన డిమాండ్ ఇలా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా సెర్ఫ్ ఉద్యోగులకు గుర్తించాలని, ఐడి కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా మహిళలకు అభయస్థం డబ్బులు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె అనేది ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికో లేకపోతే వివేకం చేయడం లేదు. ఈ సమ్మెలో ఉన్నటువంటి వివోఏలందరూ కూడా ఇలా ప్రభుత్వం యొక్క పథకాలని ఇలా వాస్తవంగా వివోలను తీసుకొచ్చింది ఇలా పుస్తకాల నిర్వహణ కోసం తీసుకొచ్చారు. కానీ ఇలా పుస్తకాల నిర్వహణతో పాటు ఆన్లైన్ పని విధానం పెట్టారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకాన్ని ప్రజలకు తీసుకుపోయే విధంగా ఈ పని భారాన్ని పెడతా ఉన్నారు. ఆ రకంగా ప్రభుత్వ పథకాలన్నింటి కూడా ప్రజలకు చేరవేస్తున్నటువంటి ఐకేపీ వివోల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటా ఉంది, చిన్నచూపు చూస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఐకేపీల న్యాయమైన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి, సర్పంచులు గుర్తించాలని డిమాండ్లు ఉన్నాయో వాటిని కనుక పరిష్కరించకపోతే రేపు ఇదే ప్రాంతంలో వంట వరకు నిర్వహిస్తాం. అదేవిధంగా ఎల్లుండి 18వ తారీఖు రేపటి వరకు చూస్తాం. పలు సమస్యల మీద ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఎల్లుండి డ్వాక్రా గ్రూప్ మహిళలతోని ఈ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించడం కూడా సిఐటిగా మేము సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి జోడో యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వసంతనగర్ కాలనీలో శతచండీ హోమం భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల నడుమ నిర్వహించారు. ప్రపంచ శాంతి సౌభాగ్యం కోసం పూజ్య గురువు అమృతానంద సరస్వతి దివ్య ఆశీస్సులతో కామాఖ్య అమృత మిషన్ ఆధ్వర్యంలో సీతా మనోహరి పుష్పేశ్వరి సహకారంతో ఈ హోమం జరిగింది. పవిత్ర గంగా నది నుంచి తెచ్చిన మట్టితో 16 హోమగుండాలు ఏర్పాటు చేసి 108 మంది భక్తులతో నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాకాళికి మేము కూర్చోగలిగి శక్తిని ప్రసాదించమని మరి ఇంతకుముందు కవచం మర్కళా స్తోత్రం కీలకం అని 3 చేసుకున్నాం అనమాట. ఈ కవచం మర్కళా స్తోత్రం కీలకం ఎందుకంటే మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే ఏంటంటే మనకి ఎంత మంచి అన్నది లోపలికి తీసుకోవాలన్నా సరే మనలో ఉన్న ఏవైతే బద్ధకం లేకపోతే పర్వాలేదులే మళ్ళీ చేయొచ్చు అలా అనుకునే తత్వం లేకపోతే దైవత్వాన్ని లోపలికి రానివ్వకుండా ఉంటాయట. అందుకని చెప్పేసి కవచం చదువుకున్నాం. నాలో రాక్షసు గుణాలు ఏమి లేవకుండా చేయండి అని చెప్పి తర్వాత అర్థరాష్ట్రం అంత కాంతి చూడాలి అంటే 2 కళ్ళు సరిపో. అందుకని ఒక కళ్ళు 3వ కళ్ళు తెచ్చుకొని అంటే ఏంటంటే జ్ఞానతోటి అన్నదాన్ని చూడాలి అంటే ఈ 2 కళ్ళతోనూ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు వసంతనగర్ కాలనీ కోకట్పల్లిలో శతచండీ హోమానికి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని కామాఖ్య అమృత మిషన్ వారి ఆధ్వర్యంలో వసంతనగర్ కాలనీలో సీతా మనోహరి గారు, పుష్పేశ్వర గారి సహకారంతో 100 మంది పైగా భక్తుల్ని నవమి రోజు 16 హోమకుండాల్లో 108 మందికి పైగా కూర్చుని శతచండీ హోమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా దీని నుంచి మనం అడుగుతుంది ఏంటంటే ప్రపంచ శాంతి సౌభాగ్యం కావాలి. ఈ రోజు జరుగుతున్న హోమంలో ప్రతి ఒక్కరూ కూడా విశేషమైన ద్రవ్యాలు, నెయ్యి, అలాగే ఆహుతులు, చండీలో జరిగే 13 అధ్యాయాలతో పాటు సుమారు 1000 పైగా ఆహుతులతో చండీ హోమం చేసుకుంటున్నాం. ఈ చండీ హోమంతో పాటు కామాఖ్యామృత మిషన్ వారి పీఠంలోని ప్రతినిత్యము నిత్య శ్రీ విద్యా హోమం జరుగుతుంది. అంటే గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత. దీంతో పాటు సుబ్రహ్మణ్య, కాలభైరవ, కామాఖ్య అమ్మవారు ఈ 3 హోమాలు కూడా జరుగుతాయి. వీటన్నిటికీ కూడా ఎవరి దగ్గర కూడా వీళ్ళు ఏది ఆశించకుండా వాళ్లే ద్రవ్యాలు సమకూర్చి వచ్చి మీరు కూర్చుని హోమం చేసుకోండి చాలు. మనం కాంక్షించేది ఏంటంటే ప్రపంచం బాగుండాలి, ప్రపంచం సౌభాగ్యంగా ఉండాలి. ఆ కోరికతో ఈ రోజు నిర్వహించుకుంటున్న శతచండీ హోమానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దీన్ని అందరికీ తెలియజేయడానికి వచ్చిన మీ మీడియా వారికి కూడా కామాఖ్యామృత మిషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వికారాబాద్ జిల్లా మార్పల్లి మండలంలో ఒక్కసారిగా వడగళ్ల వర్షం కురిసింది. మార్చి నెలలో వర్షాలతో పాటు వడగళ్లు కురవడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు. కంటి చూపు సమస్యతో ఎవరూ బాధపడవద్దు అనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య కోరారు. రామ్ లక్ష్మణ్ పల్లెలోని పంచాయతీలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఉప సర్పంచ్ రాజు, పార్టీ మండల అధ్యక్షుడు బొంపెల్లి సురేందర్రావు, ఎంపీడీఓ రమాదేవి, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రామలక్ష్మపల్లిలో కంటి వెలుగు ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ పుణ్యం నరసన్న గారు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గారు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్రావు గారు, మండల ప్రెసిడెంట్ బృందన్న గారు, మా గ్రామ ప్రజలు, డాక్టర్స్, అదేవిధంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం అందరూ పాల్గొనడం జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ జానబాయక్క గారు, ఇంకా అందరి ప్రముఖులు అందరికీ నమస్కారం. దీనికి వచ్చినందుకు ఇది మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కంటి వెలుగు. ప్రతి ఒక్కరికి అందరూ అంధకారంలో ఉండకుండా లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, అందరికీ కంటి వెలుగు అంటే కంటి చూపుతోనే ఇలా మనం అన్నీ ముందుకు పోతాం. కాబట్టి దూరదృష్టితో సార్ ఆలోచించి మనకు కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టిండు. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ మంచిగా చూపించుకొని అన్ని సకల సదుపాయాలు అందిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి పేదవాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటళ్లకు పోయే చూసుకునే పరిస్థితిలా ఉండరు అనే ఆలోచన మీద వారు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏ గ్రామానికి ఆ గ్రామంలో పెట్టి సేవలు చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించి అందరూ కూడా వచ్చి డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మీకు మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది, కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. మీరు ఉపయోగించుకున్నప్పుడే ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ఏదైతే కంటి వెలుగు ఉన్నదో దానికి మంచి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే వారు గొప్ప ఆలోచనతోని ఇవాళ కోర్టు ఖర్చు పెట్టి వారు చేస్తూ ఉన్నారు. మన ఇంటి దగ్గరికే పంపిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా వారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్థం చేసుకొని మీరందరూ కూడా వచ్చి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రోగ్రాం ఇది. మీరు అందరూ వచ్చి మీరు సీరియల్ ప్రకారం చూయించుకొని డాక్టర్లకు కూడా సహకరించి మీకు ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆపరేషన్ ఉంటే కూడా మీకు డేట్ ఇచ్చి ఆపరేషన్ కూడా చేయిస్తారు. అవన్నీ కూడా అర్థం చేసుకొని మీరు అందరూ వచ్చి చూయించుకొని మీ కంటి వెలుగును మంచిగా చేయించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ నెల 19న మహబూబాబాద్ పట్టణంలోని బట్టు అంజయ్య భవనంలో జరిగే ఐఎఫ్టియు జిల్లా ప్రథమ మహాసభ జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పర్వత కోటేష్, హలావత్ లింగన్న పిలుపునిచ్చారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో బట్టు అంజయ్య భవనంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులు లాభాలు గడించే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఎండి జబ్బర్ సయ్యద్ నిజాముద్దీన్, తేలబోయిన లక్ష్మయ్య, తేలబోయిన కృష్ణ, సురేష్, కుర్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖున ఆదివారం నాడు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రథమ జిల్లా మహాసభలను మహబూబాబాద్ పట్టణంలోని బట్టు అంజయ్య భవనంలో నిర్వహించబోతున్నాం. దీన్ని అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఈ మహాసభ యొక్క ఉద్దేశం మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 చట్టాలను 4 లేబర్ కోడ్గా మార్చి ఇవాళ కార్మిక హక్కులన్నింటినీ కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది. అంతేకాదు ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు, ముఖ్యంగా అదానీ అమలులకు దారదత్తం చేస్తున్నటువంటి స్థితి ఈరోజు మన దేశంలో కొనసాగుతుంది. అంతేకాదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇవాళ కనీస వేతన చట్టాలని కూడా అమలు చేయనటువంటి స్థితి ఈరోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ నిధులు నియామకాలని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇవాళ నిధులు పోయినాయి, నియామకాలు పోయినాయి, ఇవాళ మొత్తం ప్రైవేటీకరణకు వైపుగా మొగ్గు చూపుతున్నటువంటి స్థితి ఈరోజు మన రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి వీటన్నిటినీ గత కాలంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విధానాలను ఎనుగంటూ చేసినటువంటి ఉద్యమాల్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం మళ్ళీ ఈ నెల 19వ తారీఖు నాడు జిల్లా మహాసభ నిర్వహించబోతున్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేసిందిగా కార్మిక లోకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
మేడ్చల్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ పరిధి మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు కాన్సీరాం 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలతో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవీంద్ర నాయక్, ప్రధాన కార్యదర్శి ఇటికాల అంబేద్కర్, జిల్లా స్వేర్వో బాబురావు, మీర్పేట్ హెచ్బీ కాలనీ ఇన్ఛార్జ్ పంగా ప్రభాకర్, బి లక్ష్మి, యాదమ్మ, పార్వతమ్మ, అనసూయ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ అనేది మన బహుజన కులాలందరికీ చెప్తారు. మన బహుజన కులాలు 85% మనమందరం ఒక్కదాటి మీద ఉండి ఈరోజు మన రాజ్యాధికారం సాధించుకోగలిగితే మన అభివృద్ధి మనమందరం పంచుకొని మనందరం ఆ రోజే మాన్యవారి సంక్రాం గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్రియేట్ చేసి బహుజన సమాజ్ పార్టీ 4 సార్లు చూపించిన ఏకైక వ్యక్తి మన బహుజన నాయకుడు మాయావతి చేయడం కానీ 4 సార్లు ఉద్యమాన్ని రావడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ ద్వారా. అంటే బహుజన సమాజ్ పార్టీ అనేది బహుజన కులాలకి ప్రతి ఒక్కరికి మనందరం భాగస్వామ్యం కాబట్టి మనందరం గమనించిన రాబోయే రోజుల్లో మన ఈ బహుజన సమాజ్ పార్టీ కాపాడుకుంటే మనమందరం ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ పంటల కంటే కూడా సమాజ్ పార్టీలో ఉంటాయి. కాబట్టి 25% ఉన్నటువంటి మనము ఐక్యంగా ఉంటే మనమే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి మరి అసెంబ్లీ పార్లమెంట్ మరి వాటిలోనే బహుజన సమాజ్ పార్టీ కాబట్టి అందరం కలిసి కూడా బహుజన రాజ్యం ఖచ్చితంగా మనందరం పనిచేయాల్సి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి. ఏబీవీపీ ఆధ్వర్యంలో జేఎన్టీయూ వద్ద సీఎం దిష్టిబొమ్మ దగ్ధం. సతుల స్థానంలో పతుల పెత్తనం, వారించని అధికారులు విమర్శలకు దారితీసిన వైనం. జనసేన సిద్ధాంతాలు ప్రతి గడపకు చేరవేసి ఎన్నికల్లో గెలుస్తాం. పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రమేష్ స్పష్టీకరణ. సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట టోకెన్ విఏఓల సమ్మె. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజహితం.